Hi, good evening all. Welcome to Unacademy. Unacademy JEE Telugu ki swagatamu. So I'm back with the second year. So Electrostatics చేస్తున్నాం మనం. Electrostatics లో ఒక లెక్చర్ అయిపోయింది. So today we'll discuss about the second lecture in Electrostatics. So Electrostatics, Sai, Saket, hi. Yeah, there are messages and there are people waiting. And yes, and Electrostatics is actually the beginning. యాక్చువల్లీ అది బేస్ అనమాట. సెకండ్ ఇయర్ అంటే 12th స్టాండర్డ్ వాళ్ళకి ఎలక్ట్రోడైనమిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంకి ఇట్ ఈస్ బేస్. సో లెట్స్ డూ దాట్ టుడే. ఈరోజు చేద్దాం. అండ్ బయట క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉంది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ క్లాస్. అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అన్అకాడమీ JEE తెలుగు లైవ్ డైలీ. దిస్ ఈజ్ సమీర్, సయ్యద్ సమీర్. నా గురించి తెలియని వాళ్ళకి చిన్న ఇంట్రడక్షన్. సో ఐఎమ్ Syed Sameer, faculty in physics for JEE Mains, Advanced and NEET. So Mains and Advanced and also NEET. ఈ మూడిట్లో ఫిజిక్స్ ఉంటుంది. సో ఐఎమ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ MJCET and I have a unique way of teaching using maths. సో ఎందుకంటే మ్యాథ్స్ లేకుంటే ఫిజిక్స్ రాదు. సో ప్రతిసారి నేను చెప్తాను పిల్లలకి, మ్యాథ్స్ అనేది లాంగ్వేజ్ ఫర్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మ్యాథ్స్ ఇస్ అ లాంగ్వేజ్. సో మ్యాథ్స్ లాంగ్వేజ్ తెలిస్తేనే ఫిజిక్స్ లాంగ్వేజ్, బేసిక్ మ్యాథ్స్ వస్తేనే ఫిజిక్స్ బాగా అర్థమవుద్ది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బేసిక్ మ్యాథమెటిక్స్. అందుకే బేసిక్ మ్యాథ్స్ IIT చేసేటప్పుడు లేదా నీట్ చేసేటప్పుడు ఒక 1 month బేసిక్ మ్యాథ్సే చేయిస్తారు. ఎందుకంటే ఎవరైతే మ్యాథ్స్ బాగా ఫాస్ట్గా చేయగలరో వాళ్ళు ఫిజిక్స్ ఈజీగా, అంటే ఫిజిక్స్ థియరీగా అర్థం చేసుకోవడం ఈజీ, కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీ అయిపోద్ది. సో ఐ హ్యావ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్. సో 2012 నుంచి టీచ్ చేస్తున్నాను. ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కాలేజెస్ అరౌండ్ తెలంగాణ అండ్ నారాయణ. అండ్ ఎస్, and for people watching, good afternoon everyone. And yes, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే వాట్సాప్ ఎలా ఉందో అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టే టెలిగ్రామ్ ఛానల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో JEE తెలుగు లైవ్ అని మీరు క్లిక్ చేస్తే, సెర్చ్ చేస్తే ఒక ఛానల్ వస్తుంది, మన టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లో ప్రతి అప్డేట్స్ ఉంటాయన్నమాట. అంటే అప్డేట్స్ రిగార్డింగ్ ది క్లాసెస్, మనకి ఎప్పుడు క్లాస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది, మ్యాథ్స్ ఎప్పుడు ఉంటుంది, ఫిజిక్స్ ఎప్పుడు ఉంటుంది, 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్, అంటే ఈ యూట్యూబ్లో క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి అనే దాని ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, ఎప్పుడు క్లాసెస్ జరుగుతాయి ఏంటనేది. సో దట్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో సబ్స్క్రిప్షన్ అనేది ఫర్ 2 types ఆఫ్ పీపుల్. ఎవరైతే 10th క్లాస్ అయిపోయి ఇప్పుడే 11th క్లాస్కి వచ్చారో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి 12 months 24 months సబ్స్క్రిప్షన్. ఎందుకంటే వాళ్ళు 2 years చదవాలి కాబట్టి, 11th and 12th. అదే 11th క్లాస్ అయిపోయి ఇప్పుడు 12th స్టాండర్డ్లోకి వచ్చారో వాళ్ళకి దిస్ ఈజ్ IIT JEE 12 months and that is for 34,650. and the 24 months is the most beneficial in terms of మనీకి సంబంధించి. అండ్ 12 months వచ్చేసి ఎవరికంటే ఇప్పుడు 2021లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి, 22లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి 24 months అనమాట. అది 50,400. సో there is also no cost EMI available for 6 months and above. 6 months లేదా అంతకంటే ఎక్కువ అవైల్ చేసే వాళ్ళకి నో కాస్ట్ EMI, అంటే యూ కెన్ స్ప్లిట్ ద పేమెంట్ ఇన్ 2 parts. సో పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ డెబిట్ కార్డ్, యూ కెన్ యూజ్ EMI, యూ కెన్ యూజ్ UPI. అండ్ ఇఫ్ యూ యూజ్ మై కోడ్ Syed S10, యూ విల్ గెట్ అడిషనల్ 10% డిస్కౌంట్. అంటే ఆ డిస్కౌంట్ తర్వాతే యాక్చువల్లీ
24,100 పడుతుంది పర్ మంత్. 24 months తీసుకుంటే అంటే ఇది 50,400 ఇంకా ఎక్కువ అవుతుంది యాక్చువల్లీ. కానీ డిస్కౌంట్ తర్వాత 50,400 వస్తుంది, అంటే 2 yearsకి కలిపి. హాయ్ సాకేత్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పేమెంట్ ఆఫ్ Unacademy. సో ఎవరైతే చూస్ వైజ్లీ, మీకు 1 year సరిపోతుందా లేదా 2 years కావాలనే దాన్ని చూస్ చేసుకోండి. సో మీకు బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ అవైల్ ఆపర్చునిటీ. సో దట్ ఈస్ చిన్న ఇంట్రడక్షన్ Unacademy సబ్స్క్రిప్షన్ గురించి. సో ఎలక్ట్రోస్టాటిక్స్ మనం స్టార్ట్ చేసాం యాక్చువల్గా. ఎలక్ట్రోస్టాటిక్స్లో పార్ట్ 1 చేసాం, జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కూలూమ్స్లో ఏంటి. కొన్ని ప్రాబ్లమ్స్ మధ్యలోనే వదిలేసాం. సో ఆ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం ఈరోజు. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ ఈరోజు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో చదువుతాం. మహేంద్ర హాయ్, సాకేత్ ఎస్. సో హాయ్ ఎవ్రీవన్ అండ్ ఎస్, లెట్స్ బిగిన్ విత్ ది ఎగ్జాంపుల్. ఎవరైతే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ చూడలేదో, I strongly suggest them to see that. Hi Mahendra, hello Gopi. సో వాళ్ళు ఫస్ట్ పార్ట్ ఎవరు చూడలేదో వాళ్ళు చూస్తే బెటర్, ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూషన్ కాబట్టి. సో యా, 2 point charges. లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్లాస్. సో మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ Unacademy సబ్స్క్రిప్షన్ గురించి ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తాను నేను. అప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎలా సబ్స్క్రైబ్ చేయాలో ఏంటో అనేది. యా, so 2 point charges are placed at a distance r in the air, experience a certain force, then the distance at which they experience the same force in the medium of dielectric constant k. నేను చెప్పాను ఏంటంటే 2 చార్జెస్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. సో Q1 అండ్ Q2 అని 2 చార్జెస్ ఉన్నాయి. దే ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ r. ఇక్కడంతా ఏముందంటే మీడియం ఉందన్నమాట. ముందైతే ఫ్రీ స్పేస్ ఉంది. ఫ్రీ స్పేస్లో ఆ ఫోర్స్ ఎంత అన్నారంటే ఎఫ్ అన్నారు. సో ఎఫ్ ఫ్రీ స్పేస్లో ఫోర్స్ అంటే F0 అని రాసుకోవచ్చు. అది ఎంత అంటే 1/4πε0 Q1 Q2 by r². Now, then the distance at which they will experience the same force in the medium of dielectric constant K. సపోజ్ ఈ రెండింటి మధ్య డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ పెట్టామనుకో, ఫోర్స్ తగ్గిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరిని దగ్గరకు తీసుకురావాలి. Q1 Q2ని ఎంతో కొంత దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఫోర్స్ పెరిగిద్ది. కానీ ఈసారి మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో ఏముందంట, మీడియం ఉందంట. సో ఈసారి వీళ్ళిద్దరి మధ్యలో ఎంతో మీడియం ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, లెట్స్ టేక్ ఎ హైలైటర్. సో నా వీళ్ళిద్దరి మధ్యలో మీడియం ఉంది నాన్న. సో మీడియం ఉన్నప్పుడు ఏం చేద్దాం, ఫోర్స్ చేంజ్ అవుతుంది కదా మీడియం ఉన్నప్పుడు. సో ఫోర్స్ చేంజ్ అయిపోతుంది. ఏమొస్తుంది ఫోర్స్ అంటే 1/4πε0 1/4πε0 ప్లస్లో εm వస్తుంది. సో అది రాద్దాం మనం. ఇక్కడ r ప్రైమ్ అనేది కొత్త డిస్టెన్స్ అనుకోండి. So here the new force is F prime is equal to 1/4πεm. εm ని ఎలా రాసుకోవచ్చు, k into ε0 రాసుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో చూసారు కదా, ఆప్షన్ సి ఇంటూ Q1 Q2 by r ప్రైమ్ స్క్వేర్. అతను ఏమన్నాడంటే ఈ రెండు సేమ్ అన్నారు. ఈ రెండు సేమ్ అన్నప్పుడు సింప్లీ ఎగ్జిక్యూట్ సేమ్ ఫోర్స్ కాబట్టి F0 is equal to F prime ఈక్వల్ చేసేస్తే ఏమవుతుందన్న, 1/4πε0 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో 1/r² is equal to 1/k టైమ్స్ ఆఫ్ r ప్రైమ్ స్క్వేర్. నీకు కావాల్సింది r ప్రైమ్ కాబట్టి ఇట్ విల్ బికమ్ r/√k. వెరీ గుడ్. సో ఐ థింక్ సి, ఆప్షన్ సి మహేంద్ర, కరెక్ట్. So option C is correct. Actually option 3, whatever it is. So that option is correct. Yeah. So let's move to the next question. Try solving this question. అంటే ఫోర్స్ మీద చేసాం కాబట్టి జస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాను అంతే.
ABC is a right angle triangle in which AB is equal to 3 centimeters and BC is equal to 4 centimeter. Right angle at B. ఇది రైట్ యాంగిల్, ఇది 4 సెంటీమీటర్ అన్న, అండ్ ఇది 3 సెంటీమీటర్. ఆప్షన్స్ ఇవ్వమని అడిగారని నేను ఆప్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో ఇది 3, ఇది 4, కాబట్టి ఇది 5 సెంటీమీటర్ అవుతుంది. ఈ యాంగిల్ 37 degrees అవుతుంది. 3 charges 15, 12 and minus 20 are placed. A, B. This is A, this is B, and this is C. 3 charges plus 15 coulomb. So ఇక్కడ plus 15 coulomb ఉంది, B దగ్గర plus 12 coulomb ఉంది, C దగ్గర minus 20 coulomb ఉంది. The force acting on B. ఇప్పుడు చూడండి అన్న, ఎక్కడైతే ఫోర్స్ కనుక్కోవాలో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ B కాబట్టి ఇక్కడ B. సో B దగ్గరికి వెళ్ళి నిల్చుంటే A ఏం చేస్తాడంటే రిపల్ చేస్తాడు, కాబట్టి A రిపల్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. C ఏం చేస్తాడంటే అట్రాక్ట్ చేస్తుంది, సో అట్రాక్షన్ ఈ డైరెక్షన్లో. అంటే డ్యూ టు A the force would be in this direction, due to C the force would be in this direction, and you know both are at an angle 90 degrees. So first I will find out this force F1 which is due to C. అదెంత అంటే 1/4 pi epsilon naught. I know the value of 1/4 pi epsilon naught is 9 into 10 power 9. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం అంటే 9 into 10 power 9 రాసుకోవచ్చు. Gautam, Soumya, hi. Thank you, same to you. సో ఈ డైరెక్షన్లో F1 ఉంది, అదెంత అంటే 1/4 pi epsilon naught అంటే 9 into 10 power 9 ఇంటూ Q1 Q2 అంటే 12 ఇంటూ డైరెక్షన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మైనస్ రాయాల్సిన అవసరం లేదు. 12 into 2 24 డివైడెడ్ బై ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ 4 సెంటీమీటర్లో ఉంది కాబట్టి 4 square into 10 power minus 4 రాసుకోవచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. అండ్ డౌన్వర్డ్ ఈ ఫోర్స్ ఎంత అంటే F2 అనుకుందాం దీన్ని. సో ద వాల్యూ ఆఫ్ F2 ఈజ్ 9 into 10 power 9 into ऊपर अली अबू ऊपर से देखता है तू 15 into 12 हाँ अब देख 15 so 240 12 into 20 కాబట్టి 240 15 into 12 divided by 3 square into 10 power minus 4. So it becomes 4 4 16. సో ఇది ఏమవుతుందంటే 9 into 10 power 13 ఎందుకంటే 9 plus 4 13 into 240 divided by 16 ఇలా వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ కూడా 9 into 10 power 13 into 15 into 12 divided by 9. సో దీన్ని స్లోగా సాల్వ్ చేద్దాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్, ఇంకా సాల్వ్ చేయాలి మనం. సో F1 వాల్యూ ఏమొస్తుందంటే 9 into 10 power 13 9 into 10 power 13 into 240 by 16 అంటే 8 2 16 8 3 24 కాబట్టి 30 మళ్ళీ 15 into 15 వస్తుందిరా. అండ్ F2 వాల్యూ ఏమవుతుందంటే 3 3s 9 3 5s 15 మళ్ళీ 3 4s 12 5 4s 20 వస్తుంది. సో 9 into 10 power 13 into 20. సో రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుందంటే రిజల్టెంట్ ఫోర్స్ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి R is equal to F1 square plus F2 square వస్తుంది. సో ఎస్
the resultant force is root over F1 square plus F2 square, then the value of R would be R is equal to R రెండిట్లో ఎలాగో 9 into 10 power 13 into 5 కూడా కామన్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ రూట్ ఆఫ్ 3 square plus 4 square. So 3 square plus 4 square is nothing but I think maybe ఇక్కడ 15 కాకపోవచ్చు, మైక్రో కులుమ్ కావచ్చు. 15 మైక్రో, ఎందుకంటే 10 power 13 ఎక్కడ లేదు కదా ఆన్సర్లో. సో మైక్రో వేసినప్పుడు 10 power 12 వస్తుంది. చూద్దాం ఆన్సర్. 3 square plus 4 square అంటే 9 plus 16, 25 రూట్ చేస్తే 5, 25 into 9. సో ఇట్ బికమ్స్ 25 into 9 into మైక్రో చేసుకున్నప్పుడు ఇక్కడ ఓన్లీ 10 ఉంటుంది. సో 25 into 8 అంటే 200. So 225. So the answer is fourth option, 2250. So this is simply 2250 Newton. అది కూడా ఏ డైరెక్షన్ లో వస్తుందంటే you have to find it an angle. Internet java. Yes, so this is the direction in which the resultant comes out to be. Let's move to next question, example 3. There was power cut time. Anyways, we're working on inverter. Let's see ఎంతసేపు ఆగుతుందో చూద్దాం. Equal charges Q are placed at the four corners of ABCD of length A. The magnitude of force on the charge at B will be. So let's say this is A, this is B, anti-clockwise వెళ్దాం మనం. This is C and this is D. చాలా సింపుల్ అన్న ఆన్సర్ ఈజీగా ఉంటుంది చూడండి. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ A, ఇక్కడ కూడా డిస్టెన్స్ A, ఇది కూడా A and this is A. 4 sides length A. And charges, 4 charges ఏంటంటే Q, Q, Q and Q. అనిల్ రాజా కాల వెంకటరావు మాజీ, నీకంటే నీ పేరే పెద్దగా ఉంది కదా. హాయ్. ఎస్, హాయ్ ఎవ్రీవన్ whoever is listening. ఓకే, సో బి దగ్గర ఛార్జ్ క్యూ ఉంది, ప్రతి చోట ఇన్ఫాక్ట్ ఛార్జ్ క్యూ ఉంది. సో ఈ పైన ఏ అనే ఛార్జ్ బిని ఏం చేస్తుంది అంటే రిపెల్ చేస్తుంది. మనకి ఈ ఛార్జ్ మీద ఫోర్స్ కావాలి కాబట్టి విల్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇక్కడ బి దగ్గర ఛార్జ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఈ సి వల్ల ఛార్జ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. డి అనేది అలాంగ్ ద లైన్ జాయినింగ్. ఆల్వేస్ రిమెంబర్ ద ఫోర్స్ ఈజ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్. Force is along the line joining. అంటే వాళ్ళిద్దరిని జాయిన్ చేసే లైన్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది. సో వీళ్ళిద్దరిని జాయిన్ చేసే లైన్ ఇది కాబట్టి ఇలా. అయితే ఇప్పుడు ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎంత అంటే A√2. మీకు తెలుసు ద డిస్టెన్స్ ఆఫ్ ద డయాగ్నల్, ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఇస్ A times of √2. సో మనం చూద్దాం ఈ ఫోర్సెస్ ఏంటో. ఒక ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఇంకొక ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది. దేర్ ఆర్ టోటల్లీ 3 forces. సో దిస్ ఈజ్ ఎఫ్, ఇది కూడా ఎఫ్. ఎందుకంటే రెండు ఫోర్సెస్ డైరెక్షన్ లో డిఫరెంట్ ఉన్న మ్యాగ్నిట్యూడ్ లో సేమ్. ఎలా మ్యాగ్నిట్యూడ్ లో సేమ్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏ, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా ఏ. అయితే ఈ ఫోర్స్, ఈ రెండు చార్జెస్ కూడా సేమ్ కాబట్టి ఆ ఫోర్స్ సేమ్ ఉంటుంది. సో ఆ ఎఫ్ ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/4πε0 ఇంటూ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏబికి మధ్య ఉన్న ఫోర్స్ కూడా అదే, బీసీకి మధ్యలో ఉన్న ఫోర్స్ కూడా 1/4πε0 క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్, 1/4πε0 క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కాబట్టి ఎస్. సో ఈ రెండితో అదే ఫోర్స్ రాసుకోవచ్చు. సో నా ఇంకో థర్డ్ ఫోర్స్ ఉంది. ఇదేంటంటే ఈ థర్డ్ ఫోర్స్ కి ఎఫ్ ప్రైమ్ అని పేరిద్దాం. ఆ థర్డ్ ఫోర్స్ ఏంటంటే 1/4πε0 Q1 Q2 అంటే క్యూ స్క్వేర్ బై వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే A√2 హోల్ స్క్వేర్. అప్పుడు ఇది ఏమవుద్ది అంటే 2A² అయిపోద్ది. 2A² అంటే ఇది F/2 అయిపోద్ది.
అంటే ఇప్పుడు నీ టోటల్గా నీ దగ్గర 3 ఫోర్సెస్ ఉన్నాయి. అదేంటి అంటే ఒకటేమో ఎఫ్ ఇంకోటి ఎఫ్ బై టూ. అయితే ఈ 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ ఎలా కనుక్కోవాలంటే ఈ 3 ఫోర్సెస్కి రిజల్టెంట్ ఫస్ట్ ఈ పర్పెండిక్యులర్గా ఉన్న 2 ఫోర్సెస్ ఉన్నాయి కదా, వాటి రిజల్టెంట్ ఏమవుతుందంటే √(f²) + f² అవుద్ది. సో రిజల్టెంట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ ఫోర్సెస్ ఏమవుతుందంటే √2f. అయితే ఫార్చునేట్లీ ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఎగ్జాక్ట్లీ మధ్యలో వస్తుంది. ప్లస్ ఆ f/2 కూడా అదే డైరెక్షన్లో ఉండడం వల్ల ఇప్పుడు నీ దగ్గర 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో ఎఫ్, ఇంకోటేమో ఒకటేమో f/2, ఇంకోటేమో √2f. అయితే ఆ f/2 √2f అనేది రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా నీకు రిజల్టెంట్ ఎలా రాసుకోవచ్చు అంటే f/2 + √2f, బికాస్ దే ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు నువ్వు, ఎగ్జాంపుల్ ఒకటి ఇలా పుల్ చేస్తున్నాడు, ఇంకోటి కూడా ఇలాగే పుల్ చేస్తున్నాడు అనుకో, 1 న్యూటన్ 2 న్యూటన్ అనుకో, టోటల్ ఫోర్స్ ఏమవుతుందంటే 3 న్యూటన్ అవుతుంది కదా. అలాగే ఇక్కడ √2f ఉంది, ఇక్కడ f/2 ఉంది, రెండు ఫోర్సెస్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ యూ కెన్ సింప్లీ యాడ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 + 2√2/2 ఇంటూ ఎఫ్ అని రాసుకోవచ్చు. అయితే ఆన్సర్ ఆల్మోస్ట్ నీకు కనబడుతూనే ఉంది ఇక్కడ, 1 + 2√2/2 ఇంటూ ఎఫ్. అయితే హౌఎవర్ మళ్ళీ రాద్దాం మనం ఆన్సర్. ఇదేంటంటే రిజల్టెంట్ ఆర్ is equal to 1 + 2√2/2 ఇంటూ ఎఫ్ అంటే 1/4πε0 q²/a² కాబట్టి ఇక్కడ q²/4πε0 ఇంటూ a². కాబట్టి ది ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్. సో యాక్చువల్గా ఇది లాస్ట్ క్లాస్లోనే చేయాలి, బట్ సార్ రిపల్షన్ జరుగుతుంది కదా. అవునా, రిపల్షన్ జరుగుతుంది కాబట్టి ఈ బీని వీళ్ళందరూ కలిసి రిపల్ చేస్తారు. వీడేమో ఈ డైరెక్షన్లో రిపల్ చేస్తాడు, వీడు ఈ డైరెక్షన్లో, వీడు ఈ డైరెక్షన్లో. అంటే వీడి వల్ల ఫోర్స్ ఇలా ఉంటుంది, సి వల్ల ఫోర్స్ ఇలా ఉంటుంది. అన్ని ఈక్వల్ చార్జెస్ కాబట్టి, ఇందాకటి కేసులో అన్ఈక్వల్ అంటే ఆపోజిట్ చార్జ్ కాబట్టి మనకి అట్రాక్షన్ ఒక చోట, రిపల్షన్ ఒక చోట ఉంటుంది. సో యా, థ్యాంక్ యూ లిల్లీ. సో లెట్స్ టాక్ అబౌట్ ఈ రోజైనా క్లాస్ కొంచెం ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్దాం. కాన్సెప్ట్స్ కొన్ని వచ్చేసాయి. లాస్ట్ టైం ఓన్లీ కులుమ్స్లో ఒకటే చదివాం మనం. ఎస్, సో కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో చూడండి ఒకసారి. కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ లేదా చార్జ్ డెన్సిటీ. ఇప్పుడు ఇందాక మనం రాసిన ఫోర్స్ ఏంటంటే, లెట్ మీ టేక్ ఎ బ్లాంక్ పేజ్. ఇక్కడ ఒక చార్జ్ క్యూ ఉంది, ఇక్కడ ఇంకో చార్జ్ Q2Q ఉంది, ఈ డిస్టెన్స్ ఆర్. ఫోర్స్ ఏంటంటే 1/4πε0 q ఇంటూ 2q/r². ఈ ఫార్ములా ఓన్లీ ఫర్ పాయింట్ చార్జెస్. పాయింట్ చార్జెస్ అంటే మీనింగ్ ఏంటి, దాని సైజ్ 0. ద మీనింగ్ ఆఫ్ పాయింట్ చార్జ్ ఇస్ సైజ్ 0. బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఎవ్రీ టైమ్ యూ షుడ్ కమ్ అక్రాస్ సైజ్ 0. ప్రతిసారి 0 సైజ్, పాయింట్ సైజ్ ఉండే చార్జ్ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు కాబట్టి, సో చూద్దాం ఒకసారి. ఫర్ ఎక్స్టెండెడ్ బాడీస్ చార్జ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ కావచ్చు, లేదా నాన్ యూనిఫామ్ ఓవర్ లెంత్ డిస్ట్రిబ్యూట్ కావచ్చు, ఓవర్ సర్ఫేస్ డిస్ట్రిబ్యూట్ కావచ్చు, ఓవర్ వాల్యూమ్ డిస్ట్రిబ్యూట్ కావచ్చు. సో దేర్ ఫోర్ దేర్ ఆర్ 3 చార్జ్ డెన్సిటీస్. సో ఆ 3 చార్జ్ డెన్సిటీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. So the first one is linear charge density. It is indicated with lambda. So linear charge density is defined when the charge is distributed over the length. Suppose ఒక వైర్ కానీ, ఒక రింగ్ కానీ, ఒక స్ట్రైట్ రాడ్ కానీ తీసుకుంటే, ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళి వైర్ కావాలంటే 10 మీటర్స్ వైర్ కావాలని అడుగుతావు, అంతేగాని 10 సెంటీమీటర్స్ స్క్వేర్ వైర్ అని అడుగు. ఎందుకంటే ద వైర్ ద లెంత్ లో చార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి. సో వైర్ ఈజ్ మెజర్డ్ బై ఇట్స్ లెంత్ అండ్ క్లాత్ ఈజ్ మెజర్డ్ బై ఇట్స్ ఏరియా. And similarly, some solid object is measured by its volume. So ఆ ఆబ్జెక్ట్ దేంట్లో మెజర్ అవుతుందో ఆ మెజర్మెంట్ ని బట్టి ఆ లీనియర్ చార్జ్ డెన్సిటీ ఉంటుంది. సో ఇక్కడ లీనియర్ చార్జ్ డెన్సిటీ అనేది లాంబ్డా యూజ్ చేశాను నేను. లాంబ్డా అంటే చార్జ్ పర్ యూనిట్ లెంత్. సో మనం డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం కదా.
సో అలాగే ఇక్కడ లీనియర్ డెన్సిటీ, లీనియర్ అంటే విత్ రెస్పెక్ట్ టు లెంత్ కాబట్టి మనకి ఏం రావాలంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు dq బై డిఎల్. dq అంటే సపోజ్ ఇక్కడ ఈ రాడ్ ఉంది, ఈ రాడ్ లో ఇక్కడ ఒక చిన్న ఏరియా తీసుకున్నా, చిన్న ఎలిమెంట్ తీసుకున్నా. ఆ చిన్న ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాడ్ ఉంది, ఈ రాడ్ మీద చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది. అది యూనిఫామ్ గా కావచ్చు, నాన్ యూనిఫామ్ గా కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నా. ఈ ఎలిమెంట్ లెంత్ ని డిఎల్ అనుకున్నా. అప్పుడు టోటల్ లెంత్ ఏమవుద్దంటే ఎల్ అవుద్ది. సో ఎల్ అంటే టోటల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ చిన్న ఎలిమెంట్ లో ఉన్న చిన్న చార్జ్ ని డిక్యూ అనుకుందాం. ఈ చిన్న టోటల్ చార్జ్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా, అది కూడా క్యూ అనుకుందాం మనం. అప్పుడు dq బై డిఎల్ అనేది ఏంటంటే చిన్న చార్జ్ బై చిన్న లెంత్. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ లీనియర్ చార్జ్ డెన్సిటీ, అంటే చిన్న చార్జ్ బై చిన్న లెంత్. సపోజ్ ఒక రాడ్ ఉంది, దీని మీద మొత్తం చార్జ్ వచ్చేసి, అది యూనిఫామ్ అనుకో, దీని మొత్తం చార్జ్ వచ్చేసి ఒక 10 మైక్రోకూలం ఉంది. దీని లెంత్ ఒక 50 సెంటీమీటర్స్ ఉంది. అప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా అంటే ఎలా కనుక్కోవాలి మనం అంటే, టోటల్ చార్జ్ 10 మైక్రోకూలం అంటే 10 × 10⁻⁶ డివైడెడ్ బై 50 సెంటీమీటర్ అంటే 50 × 10⁻². సో ఇది ఏమవుతుందంటే 1/5 అంటే 0.2 లేకపోతే ఇట్లా 2 రాసుకోవచ్చు. దీన్ని 2 రాస్తే ఇక్కడ 50 × 10⁻²ని 5 × 10⁻1 రాశాను. సో 2 × 10⁻5. సో 2 × 10⁻5 కూలుంబ్ పర్ మీటర్ ఈజ్ ద లీనియర్ చార్జ్ డెన్సిటీ. సో అలా రాసుకోవచ్చు అనమాట. అప్పుడు కూలుంబ్ పర్ మీటర్ అంటే 1 మీటర్ అయినట్లయితే దానికి 2 × 10⁻5 కూలుంబ్స్ వస్తుంది. అలా నీకు ఎంత లెంత్ కావాలంటే ఆ లెంత్ లో చార్జ్ కనుక్కోవచ్చు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. ముందు వస్తాయి ప్రాబ్లమ్స్, బట్ మనకు తెలిసి ఉండాలి అది పాయింట్ చార్జ్ కి ఫార్ములా, అంతేగాని సెంటర్ ఆఫ్ మాస్ లాగా సెంటర్ లో తీసుకునే ఫార్ములా కాదనమాట. సో ఇఫ్ దెర్ ఇస్ టైం, ఈ క్లాస్ లో టైం ఉంటే లాస్ట్ లో ఇలా నాన్ యూనిఫామ్ ఆబ్జెక్ట్ లేదా ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ ఉంటే ఫోర్స్ ఎలా కనుక్కోవాలి లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలి అనే విషయం నేను చెప్తాను ఒకసారి. నెక్స్ట్, ఎలాగైతే లీనియర్ చార్జ్ డెన్సిటీ చేసామో అలాగే మనం సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ చేయాలి. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో దాన్నే ఏరియల్ డెన్సిటీ అంటారు లేదా సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటారు. ఇందాక ఒక రాడ్ తీసుకున్నాను కాబట్టి ఆ రాడ్ మీద చార్జ్ యూనిఫామ్ గా లెంత్ లో డిస్ట్రిబ్యూట్ అవుద్ది. అదే ఇందులో అయితే యూనిఫామ్ గా ఏరియా మీద డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఇప్పుడు ఇది హాలో స్పియర్ అనుకో, అందుకే లోపల ఏం ఉండదు, ఇట్స్ హాలో హియర్. కాబట్టి చార్జ్ అంతా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది చూసారా, ఇక్కడ సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయింది. సర్ఫేస్ అంటే సర్ఫేస్ ఏరియా ఉంటుంది కదా, అందుకే ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం, డిస్క్ కానీ హాలో స్పియర్ కానీ ప్లేట్. ఒక ప్లేట్ తీసుకున్న ఏదైనా సరే, సో దట్స్ హౌ యూ గెట్ ది ఏరియల్ చార్జ్ డెన్సిటీ అనమాట. ఏరియల్ చార్జ్ డెన్సిటీ అన్న సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అన్న ఒకటే. ఇన్ఫాక్ట్ ఇది చాలా బాగా యూజ్ అవుద్ది ప్రాబ్లమ్స్ లో. ఎలక్ట్రోస్టాటిక్స్ లో ప్రతిసారి సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ మీద క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఐఐటీలో మెయిన్స్ లో కూడా మాక్సిమం అడ్వాన్స్ లో వస్తూ ఉంటుంది. సో ఎస్, సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ హాలో స్పియర్ ఉంది. హాలో స్పియర్ మీద మనం ఏం తీసుకున్నాం అంటే ఒక చిన్న ఏరియా తీసుకుందాం, పైన ఒక చిన్న ఎంతో కొంత ఏరియా తీసుకొని ఆ ఏరియాని డిఏ అనుకుందాం. ఆ డిఏ అనే ఏరియా మీద కూడా ఎంతో కొంత చార్జ్ ఉంటుంది కదా, అది డిక్యూ. సో ఆ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చేదే చార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో ఇట్ ఈస్ the unit of that is coulomb per meter square. So coulomb per meter square అంటే charge per unit area. So that is indicated with sigma తో indicate చేస్తారు, and it is simply sigma is equal dq by dA or surface charge density. నెక్స్ట్ విల్ సీ వాట్ ఈస్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఇప్పుడు ఈ ఫిగర్ కి డిఫరెన్స్ చూడండి మీరు. ఇందాక ఉన్న ఫిగర్ లో ప్లస్ అంతా ఓన్లీ పైన రాశాను, ఎందుకంటే అది హాలో స్పియర్, లోపల వాల్యూమ్ ఉండదు. ఇది సాలిడ్ స్పియర్ అంటే లోపల కూడా వాల్యూమ్ ఉంటుంది. అంటే చార్జ్ సెంటర్ లో ఉంటుంది, ఇక్కడ బయట ఉంటుంది, ప్రతి చోట వాల్యూమ్ ఉంటుంది, ప్రతి చోట చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే ఇఫ్ ఇట్స్ చార్జ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ ఓవర్ ఇట్స్ వాల్యూమ్, దెన్ వీ డిఫైన్ వాట్ రో. దిస్ ఈస్ ఇండికేటెడ్ విత్ రో. రో అంటే ఏంటంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటే dq by dv, విచ్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ q by v. సో సపోజ్ దీని మొత్తం మీద చార్జ్ ఒక 10 మైక్రోకూలం ఇందాక తీసుకున్నట్టు ఉందనుకోండి. దాని రేడియస్ వచ్చేసి r is equal to
ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో కొంత వాల్యూ 1/π సెంటీమీటర్ ఉందనుకోండి, లేదా 10/π సెంటీమీటర్ ఉందనుకోండి. అప్పుడు వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఎలా రాస్తాం మనం? యూనిఫామ్ అయితే రో ఈజ్ ఈక్వల్ టు సో 10 ఎస్. సో రో ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం? చార్జ్ పర్ వాల్యూమ్ కదా రో ఈజ్ ఈక్వల్ టు చార్జ్ అంటే 10 మైక్రోకూలం అంటే 10 × 10⁻⁶ divided what is volume of the solid sphere 4/3 π into r cube అంటే 10 cube by pi cube into 10⁻⁶. సో ఈ 10⁻⁶ 10⁻⁶ క్యాన్సిల్ అవుతుంది. ఒక పై క్యాన్సిల్ అయ్యి పైన పై స్క్వేర్ వస్తుంది. పై స్క్వేర్ ఇంటూ 10 × 3/4. ఈ 10 క్యూబ్ వచ్చేసి 100 అవుతుంది, 400. అర్థమైందా ఈ పాయింట్? 3π² into 10 by so this is how. అండ్ ఈ జీరో కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 3/4 అంటే 0.75 అంటే 0.075 0.075 ఇంటూ పై స్క్వేర్. పై స్క్వేర్ని అప్రాక్సిమేట్గా ఒకవేళ 10 రాయాలనుకుంటే రాసుకోవచ్చు. అప్పుడు అప్రాక్సిమేట్గా 0.75 కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. అలా కూడా జస్ట్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ అనమాట, మనకు అర్థం కావాలని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని. సో ఎస్, లెట్స్ మూవ్ టు ఇప్పుడు 3 డిస్ట్రిబ్యూషన్స్ అర్థమయ్యాయి కదా నాన్న. చార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఓవర్ లెంత్, ఓవర్ ఏరియా లేదా ఓవర్ వాల్యూమ్ అనేది ఈ 3 పాయింట్స్. సో ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో లెట్ us now discuss about what is electric field. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి మీరు, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ యాక్చువల్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఒకవేళ క్వశ్చన్ వచ్చిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీదే వస్తుంది. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్, అదేంటో చూడాలి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక ఫిక్స్డ్ చార్జ్ ఉంది ఇక్కడ Q అని. సో Q అనే ఒక ఫిక్స్డ్ చార్జ్ ఉంది. ఈ Q అనే ఫిక్స్డ్ చార్జ్ ఫిక్స్ అనమాట, దీన్ని ఇలా నెయిల్తో కొట్టేసాం ఫిక్స్ అయింది. ఇక్కడ ఏదో టెస్ట్ చార్జ్ పెట్టాను నేను, Q0 దాని పేరు. ఇక్కడ నోట్లో రాశాను చూడండి, జనరల్లీ a unit positive test charge Q0 is used as a test charge so that you can find the direction of electric field. ఇప్పుడు ఇది ఫిక్స్డ్ చార్జ్, ఇది ఫిక్స్డ్, ఇక్కడ ఫిక్స్ అయి ఉంది. ఇక్కడ Q0 అనే కాదు, సపోజ్ నువ్వు 2 కూలుంబ్ పెట్టావు అనుకో, ఈ Q వీడిని ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది. అంటే ఇలా వెళ్ళిపోతాడు వీడు, ఈ వీడియో ఎలా వెళ్ళిపోతాడు, ఇలా వెళ్ళిపోతాడు. సపోజ్ ఇక్కడ నేను నెగిటివ్ చార్జ్ పెట్టాను అనుకో, -2, వీడు అట్రాక్ట్ అవుద్ది కాబట్టి ఇలా వస్తాడు. ఇక్కడ ఒక -2 కూలుంబ్ పెట్టా, ఇక్కడ ఒక +2 మైక్రో కూలుంబ్ పెట్టా, వాడేమవుతాడు, వీడు ఏం చేస్తాడు, ఫిక్స్డ్ చార్జ్ వాడిని రిపల్ చేస్తాడు. అంటే ఈ ఫిక్స్డ్ చార్జ్ చుట్టూ, అరౌండ్ ద ఫిక్స్డ్ చార్జ్, around this fixed charge there is field. ఆ ఫీల్డ్ ఉందని ఎలా చెప్పొచ్చు నువ్వు అంటే, దాని పక్కన వేరే చార్జ్ ఏదైనా తీసుకొచ్చి పెడితే నువ్వు ఏమవుతుంది, అది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందా లేదా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఏం రాసాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫిజికల్ క్వాంటిటీ కాదు, అంటే దానికి యూనిట్స్ ఏమి ఉండవు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ ద స్పేస్, అదొక రీజన్, అదొక ఏరియా అనమాట. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ స్పేస్ ఆర్ ఇట్ ఈస్ ఎ రీజన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ స్పేస్ ఆర్ ఇట్ ఈస్ ఎ రీజన్ around a charge, fixed charge, where force on another charge can be felt. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు, ఫిక్స్డ్ చార్జ్. వీడి చుట్టూ నువ్వు ఏం పెడుతున్నావు, వేరే చార్జెస్ పెడుతున్నావు. అవి ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి, ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు. సపోజ్ ఈ ఫిక్స్డ్ చార్జ్ తీసేసావు అనుకో, ఇక్కడ ఏ ఫోర్స్ ఉండదు. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేని వల్ల వచ్చింది, ఈ చార్జ్, ఫిక్స్డ్ చార్జ్ వల్ల వచ్చింది. అప్పుడు మనం ఏమనొచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ స్పేస్ ఆర్ రీజన్ అరౌండ్ అ చార్జ్. అంటే చార్జ్ చుట్టూ కూడా ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్.
చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మాస్ చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఎర్త్ ఉంది, ఎర్త్ ఇస్ అ మాస్, దాని చుట్టూ ఏముంటుంది? గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇప్పుడు క్యూ ఇస్ అ చార్జ్, దాని చుట్టూ ఏముంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే మాస్ చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటే అది గ్రావిటేషనల్ ఫోర్స్. చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. సో ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్. అండ్ నౌ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. ద లైన్ ఆర్ కర్వ్ అంటే అదొక లైన్ కావచ్చు, అదొక కర్వ్ కావచ్చు, అలాంగ్ విచ్ అ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్. అంటే యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, క్యూ నాట్ ప్లస్ 1 కులూమ్ అనమాట. ఈసారి యూనిట్ పాజిటివ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేసాం అనుకో, ఆ నెంబర్ వాల్యూ మారదు, అందుకే మనం +1 కులూమ్ తీసుకున్నాం. సార్ -1 కులూమ్ కూడా తీసుకోవచ్చు, కానీ స్టాండర్డ్ గా సైంటిస్ట్ తీసుకుంది +1 కులూమ్ కాబట్టి మనం అదే ఫాలో అయిపోతాం. ఎలక్ట్రాన్ చార్జ్ నెగిటివ్ ఎందుకు అన్నామంటే అలా అన్నాం కాబట్టి ఫిక్స్ చేసి మిగతాది చదివాం. సో వీ కన్సిడర్ దట్ Q0 ఈజ్ అ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్. అంటే Q0 అనేది +1 కులూమ్ అనమాట. యూనిట్ అంటే 1, పాజిటివ్ అంటే ప్లస్. సో +1 కులూమ్ ఈజ్ ద యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అందరు క్లియర్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? సింపుల్ గా ఇట్ ఈస్ ద స్పేస్, ఇట్ ఈస్ ద రీజన్. సపోజ్ నీ దగ్గర ఛార్జ్ ఉందనుకో, నీ చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఛార్జ్ ఉందో వాళ్ళ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎవరి దగ్గర మ్యాగ్నెట్ ఉందో వాళ్ళ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎవరి దగ్గర మాస్ ఉందో వాళ్ళ చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది. సో మనం జనరల్ గా ఫిజిక్స్ లో బేసిక్ గా మనం చదివేది ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట. ఆ 3 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. So around a mass there is gravitational field, and around the charge there is electric field, and around the magnet there is magnetic field. So ee point andarki ardhamaindi anukuntunnanu nenu. So let's go ahead now. So charge chuttu electric field untundi. Ippudu electric lines of force ante enti? It is a line or it is a curve. Adi line gavachu, oka curve gavachu, ante bend avvachu. Enti? Along which a unit positive test charge tends to move. దాని అంటే అక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే అది ఏ డైరెక్షన్ లో వెళ్ళిపోతుందో దాన్నే ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటారు. సో చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయండి. దేర్ ఆర్ ఆల్వేస్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అరౌండ్ ఎ చార్జ్. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, అంటే ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్పేస్. సో దాని మనం ఎలక్ట్రిక్ లైన్ డ్రా చేస్తే మనకి ఏమొస్తుందంటే, ఓహో పాజిటివ్ చార్జ్ ఇలా పెడితే ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతుందా అనేది తెలుస్తుంది అనమాట. సో దాన్ని ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటారు. సో ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ కూడా ఇంపార్టెంటే. ఓకేనామా? లిల్లీ, ఎస్ సార్. సార్ హౌ మచ్ ఏరియా ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ప్రెడ్ అయ్యింది అని ఎలా చెప్తాం? వెరీ గుడ్. ఇంకో క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగాడు గోపి. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎంత దూరం ఉంటుందంటే ఎంత దూరం అయినా ఉంటుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ లార్జ్ రీజన్ దట్ డిపెండ్స్ ఆన్ దిస్ చార్జ్. ఒకవేళ ఇది తక్కువ ఉందనుకో, ఒక బ్లాంక్ పేజ్ లో చేద్దాం. సపోజ్ ఇక్కడ ఒక 10 మైక్రోకులూమ్ ఉందనుకో, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం. ఇక్కడ కనుక్కుందాం. ఎలా వస్తుంది 1 కిలోమీటర్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో తెలిసిన తర్వాత వస్తుంది. సో అది చేద్దాం, మనం ఆ క్వశ్చన్ చేద్దాం. 1 కిలోమీటర్ వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా లేదా అనేది చూద్దాం. నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కుంటే యాక్చువల్లీ అదంతా వస్తుంది అనమాట. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ? చూడండి నాన్న, ఇక్కడ సపోజ్ ఫిక్స్డ్ చార్జ్ క్యూ ఉంది. ఇక్కడ Q0 పెట్టాను. ఒక 1 మినిట్ ఆగుదాం, అజా అవుతుంది.
సుబ్బు, సుఫు, యా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. నౌ సో ఇక్కడ చార్జ్ క్యూ ఉంది, ఇది ఫిక్స్డ్ అన్నమాట. ఒక పర్పెండిక్యులర్ ఒక ఎంతో కొంత డిస్టెన్స్ ఆర్ లో ఇక్కడ క్యూ నాట్ ఉంది. సోఫియా, సో ఎంతో కొంత డిస్టెన్స్ లో క్యూ నాట్ ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా కనుక్కోవాలో ఒకసారి చూడండి. యా, the force acting on a unit positive test charge placed at a point in the electric field gives intensity of electric field at that point. సో ఈ పాయింట్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఇక్కడ ఏం పెట్టాలి, నువ్వు యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెట్టాలి. ఇది దగ్గరగా పెట్టావు అనుకో ఎక్కువ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుద్ది, దూరంగా పెడితే తక్కువ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. అంటే ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్, సింపుల్ గా చెప్పాలంటే ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్ is intensity of electric field. It is indicated with symbol E bar. Magnetic field అయితే B bar, electric field అయితే E bar. ఓకేనా? సో ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్, అందుకే ఇక్కడ రాశాను F by Q. సో F by Q is nothing but E. అందుకే దాని యూనిట్ ఏమొచ్చింది, న్యూటన్ పర్ కులూమ్ వచ్చింది. ఎందుకంటే ఫోర్స్ న్యూటన్, చార్జ్ యూనిట్ కులూమ్ కాబట్టి న్యూటన్ పర్ కులూమ్ వచ్చింది. లేదా ఇంకో యూనిట్ వచ్చింది, అదేంటంటే వోల్ట్ పర్ మీటర్. అది ఎలా వచ్చిందో కూడా మీకు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ వోల్ట్ పొటెన్షియల్ అంటే ఏంటో మనం చదివిన తర్వాత ఈ యూనిట్ కూడా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి ఈ యూనిట్ అయితే మనకు అర్థమవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అని కూడా అంటారు. ఇది ఫిజికల్ క్వాంటిటీ, ఎందుకంటే ఇది వెక్టర్ క్వాంటిటీ మళ్ళీ, ఎందుకంటే దాని డైరెక్షన్ ఉంటుంది. సో ఆ డైరెక్షన్ ఎలా కనుక్కోవాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, +2 కులూమ్ ఉంది, లేదా +2 మైక్రో కులూమ్ ఉంది. దీని దగ్గర ఒక 2 సెంటీమీటర్స్ లో ఒక పాయింట్ లో నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో అక్కడ ఏం ప్లేస్ చేయాలి, నువ్వు యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెట్టాలి. టు నో ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, place unit positive test charge. So you have to place a unit positive test charge to know the direction of electric field. So let's try to understand more about the electric field. See, here we are trying to find out the electric field intensity due to a point charge. So ఇక్కడ పాయింట్ చార్జ్ పెట్టేసాం మనం. ఎవరు పాయింట్ చార్జ్ అంటే Q, అది ఫిక్స్డ్ అనమాట, అంటే అది మూవ్ కాదనమాట. ఇక్కడ నుంచి R డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉంది. పాయింట్ P దగ్గర ఏం పెట్టాను నేను, Q0 అంటే ఎంత, +1 కులూమే. సో ఈ పాయింట్ లో ఏం కావాలి నీకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. సో యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అ పాయింట్ చార్జ్. సో ఏం చేద్దాం మనం, సింపుల్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే E కదా, E అంటే F by Q0 కదా. సో చేసేద్దాం మనం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు, ముందు డైరెక్షన్ కావాలి. వీడు పాజిటివ్ అనుకో, వీడు ఏం చేస్తాడు, రిపల్ చేస్తాడు, అంటే ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదే వీడు నెగిటివ్ అనుకో, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనకు పాజిటివే అనుకుందాం మనం. పాజిటివ్ అనుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఉంటుంది, అవే ఫ్రమ్ దట్ లైన్ ఉంటుంది, ఆ లైన్ కి అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ F by Q0. ఇప్పుడు F అంటే వీళ్ళిద్దరికి మధ్య ఫోర్స్ ఎంత, అది 1/4πε0 Q1 Q2 అంటే Q into Q0, వీళ్ళిద్దరు ఫోర్స్ డివైడెడ్ బై వాళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ R కాబట్టి ఇది R² అవుద్ది, ఇంటూ బై Q0 ఉంది కాబట్టి ఇక్కడ 1/Q0 అని రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు Q0 డివైడ్ చేస్తే 1 అయిపోయింది కదా. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఈ చార్జ్ అనేది ఈ చార్జ్ మీద డిపెండ్ అవుతుంది, కానీ నువ్వు ఇక్కడ ఏం పెడతావో దాని మీద డిపెండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2Q0 పెట్టామనుకో, ఫోర్స్ ఎంత వస్తుంది అంటే 1/4πε0 Q ఇంటూ ఇక్కడ 2Q0 వస్తుంది, డివైడెడ్ మళ్ళీ అదే చార్జ్ చేస్తాం కాబట్టి
ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుందంటే E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². So this is the formula for intensity of electric field due to point charge, and it is very, very important, remember. So E is equal to 1/4πε0 into దీన్ని వెక్టర్ ఫార్ములా రాయాలనుకుంటే E bar is equal to 1/4πε0 Q/r³ into R bar అని రాసుకోవచ్చు. And what is R bar here? So ఆ పాయింట్ చూడండి, R bar is unit vector along, so R bar by R, actually R bar by R is a unit vector along the direction of electric field along E bar. సో ఈ బార్ మనకు తెలిస్తే మనం ఏం చేసుకోవచ్చు అంటే R bar by R అని రాస్తే ఆ డైరెక్షన్ కూడా వచ్చేస్తుంది అనమాట మనకి. సో వెక్టర్స్ లో చెప్పాను, మీకు గుర్తుందా? A bar by A అంటే యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ A అని. మరి అదే ఇది యూజ్ అవుతుంది చూసారు ఇప్పుడు. సో ప్రతి పాయింట్ యూజ్ అవుతుంది. మ్యాథమెటిక్స్ లో చేసింది, మనం వెక్టర్స్ లో చేసింది, ఇంతకుముందు ఫస్ట్ ఇయర్ లో చేసింది కూడా. సో అలా దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను, చేద్దాం మనం. క్వశ్చన్ ట్రై చేద్దాం. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ తెలిసిపోయింది కదా. సో దాని మీద ఇంకా ఇందాక గోపి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను చూడండి. ఏం అడిగాడు గోపి అంటే, ఎంత దూరం వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని. సపోజ్ ఇక్కడ +2 మైక్రో కూలూమ్ అని ఒక చార్జ్ పెడదాం. దీని నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ పాయింట్ P లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం. ఇది 1 కిలోమీటర్. ఎలా కనుక్కోవాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. డైరెక్షన్ అయితే ఇలాగే ఉంటుంది, ఎందుకంటే అది పాజిటివ్ కాబట్టి. ఈజ్ 1/4πε0 ఇంటూ Q/r² కాబట్టి సింపుల్ గా Q/r² రాద్దాం. ఇప్పుడు 1/4πε0 వాల్యూ ఎంత అంటే 9 × 10⁹. Q అంటే 2 మైక్రో కూలూమ్ కాబట్టి 2 × 10⁻⁻6 డివైడెడ్ బై 1 కిలోమీటర్ అంటే 10⁻³ మీటర్స్. దాన్ని స్క్వేర్ చేస్తే ఇంటూ 2 ఇలా. సో 9 2s 18 × 10⁻³ డివైడెడ్ బై 10⁻6 అంటే 18 × 10⁻³ న్యూటన్ పర్ కూలూమ్. అంటే సింపుల్ గా 18 మిల్లీ న్యూటన్ పర్ కూలూమ్. చాలా తక్కువ అన్నమాట. సో అలా ఇంకా దూరం వెళ్ళేసరికి ఇంకా తగ్గిపోతుంది. నువ్వు దగ్గరగా ఉంది 1 కిలోమీటర్ కాకుండా 1 మీటర్ తీసుకున్నావు అనుకో, అప్పుడు నీకు చాలా ఎక్కువ ఫోర్స్ వస్తుంది అనమాట. సో అలా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ చార్జ్ యు ఆర్ టేకింగ్ అండ్ వేర్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దట్స్ అ స్మాల్ ఐడియా. నౌ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటో చెప్పాను. ఏ డైరెక్షన్ లో అయితే యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ మూవ్ అయిద్దో అదే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని చెప్పాను. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గురించి మాట్లాడదాం మనం. సో ఇది ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట. ఇలా ఉంది ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. ఈ పాయింట్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలనుకో, నువ్వు ఏం డ్రా చేయాలి? దిస్ ఈజ్ అ టాంజెంట్ T1, ఇది ఇంకో టాంజెంట్ T2. అంటే ఎలక్ట్రిక్, ఇది కర్వ్ కదా అన్న, ఇది కర్వ్ కదా, ఇట్స్ ఎ కర్వ్. సో ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎ లైన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ బి ఎ కర్వ్. ఎలా వచ్చింది ఇది అంటే, సపోజ్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ప్లస్ Q ఉందనుకో, ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే ఇలా వెళ్తుంది. అదే ఇక్కడ పెట్టామనుకో ఇలా వెళ్తుంది. అదే ఇక్కడ పెడితే ఇలా వెళ్తుంది, ఇక్కడ పెడితే ఇలా వెళ్తుంది. దానివల్ల నీకు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనే ఐడియా వచ్చేసిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద పాజిటివ్ చార్జ్ ఉంది. దిస్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్. దిస్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్. ఇప్పుడు ఈ డైరెక్షన్స్ ఎలా వచ్చాయంటే వెరీ సింపుల్. ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెట్టావు, ఈ పాజిటివ్ ఈ డైరెక్షన్ లోనే రిపల్ చేసేది. ఇక్కడ పెడితే ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది, ఇక్కడ పెడితే ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది. అదే ఇక్కడ పెడితే ఈ డైరెక్షన్ లో, అంటే ఏ డైరెక్షన్ లో వెళ్ళిపోతుందో అదే కదా ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే. అందుకే పాజిటివ్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ చార్జ్. ఎందుకంటే పాజిటివ్, ఇది ఫిక్స్డ్ పాజిటివ్ చార్జ్, దీని చుట్టూ నువ్వు యూనిట్ పాజిటివ్ చార్జ్ పెట్టినప్పుడు అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆ డైరెక్షన్ నే ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటాం కాబట్టి మనం. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ నథింగ్ బట్ ద డైరెక్షన్ అలాంగ్ విచ్ a యూనిట్ పాజిటివ్ చార్జ్ మూవ్స్. సో యూనిట్ పాజిటివ్ చార్జ్ ఏ డైరెక్షన్ లో మూవ్ అయిద్దని మనం అనుకుంటామో ఆ డైరెక్షన్ లోనే ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది అనమాట. క్లియర్ ఇది? సో దీస్ ఆర్ ద టాంజెంట్స్ అనమాట. నువ్వు ఎక్కడ టాంజెంట్ డ్రా చేస్తే అక్కడ ఎలక్ట్రిక్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సర్కిల్ ఉందనుకో, అలా ఉండదు, చెప్తాను. ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది.
ఇక్కడేమో టాంజెంట్ ఇలా, ఇక్కడేమో టాంజెంట్ ఇలా, ఇక్కడ టాంజెంట్ ఇలా, ఇక్కడ టాంజెంట్ ఇలా. సో అవి ఇట్ గివ్స్ యూ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. హౌఎవర్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్, దే ఆర్ ఓపెన్ లైన్స్. బట్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సపోజ్ ఇక్కడ కర్వ్ ఇలా ఉంది, ఇక్కడేమో టాంజెంట్ ఇలా ఉంటుంది, ఇక్కడేమో టాంజెంట్ ఇలా ఉంటుంది. సో ప్రతి చోట నువ్వు టాంజెంట్ డ్రా చేస్తే ఆ పాయింట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వస్తుంది. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, థ్యాంక్ యూ లిల్లీ, ద ఫస్ట్ ప్రాపర్టీ, ఇట్స్ అ వెరీ గుడ్, very decent student Lily and Gopi also. Okay, so electric lines of force are directed away from positive charge and electric lines of force are directed towards negative charge. ఎందుకంటే నెగిటివ్ పెట్టినప్పుడు సపోజ్ ఇక్కడ నెగిటివ్ పెట్టావు, ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే అది ఇలా వస్తుంది కదా నాన్న, ఇలా వస్తుంది. అంటే ఈ నెగిటివ్ వీటిని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇలా. సో నెగిటివ్ వల్ల ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టువర్డ్స్ నెగిటివ్ చార్జ్, పాజిటివ్ వల్ల ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ అవే ఫ్రమ్ పాజిటివ్ చార్జ్. సో ఇది ఐసోలేటెడ్. ఐసోలేటెడ్ అంటే రెండు వేరువేరుగా ఉన్నప్పుడు, రెండు దగ్గరగా ఉన్నప్పుడు కాదు ఇది. అంటే దీస్ టూ ఆర్ నాట్ నియర్ అన్నమాట. ఇది ఐసోలేటెడ్. జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. ఓకేనా అమ్మా? ఎస్. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ ఇంటర్సెక్ట్. ఇప్పుడు చెప్పే ప్రాపర్టీస్ అన్ని ప్రతిదీ కూడా నేను ఏం చెప్తానో అది ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చదివే పిల్లలు ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ మేక్స్ సెన్స్ సూనర్ ఆర్ లేటర్. ఇప్పుడు రెండు కర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తేనేమో ఇలా వస్తుంది, ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తేనేమో ఇలా వస్తుంది. సపోజ్ ఒక చార్జ్ ఇలా వచ్చింది అనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు కర్వ్స్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలి? అది నువ్వు ఒకేసారి మీ ఇంటికి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగలవా? వెళ్ళలేవు కదా. వెళ్తే మీ ఇంటికి వెళ్ళగలవు, లేదా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగలవు. సో యూ కెనాట్ ట్రావెల్ ఎట్ టూ డిఫరెంట్ డైరెక్షన్స్ ఎట్ ద సేమ్ టైం. అందుకే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విల్ నెవర్ ఇంటర్సెక్ట్. ఎందుకు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎందుకు ఇంటర్సెక్ట్ కావాలంటే, ఇఫ్ దే ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద ఫీల్డ్ must have two directions, which is impossible. Electric lines of force will never intersect. Harini Ravi, Telugu, yes. Telida niku JEE Telugu start ayindi nanna. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ కావన్నమాట. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయితే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఫీల్డ్ లైన్స్ కి రెండు డైరెక్షన్స్ ఉండాలి, కానీ అది పాసిబుల్ కాదు కాబట్టి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ కావన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దాకా 3 పాయింట్స్ చెప్పాను. 3 పాయింట్స్ క్లియర్ కదా. ఒకటేమో టాంజెంట్ డ్రా చేస్తే డైరెక్షన్ వస్తుంది, ఇంకోటేమో పాజిటివ్ అయితే అవే ఉంటుంది, నెగిటివ్ అయితే టువర్డ్స్ ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ కావు. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయితే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర డైరెక్షన్స్ 2 లేదా 3 అంతకంటే ఎక్కువ ఉండాలి. సో నువ్వు ఒకేసారి చార్జ్ అన్ని డైరెక్షన్స్ లో వెళ్ళలేదు, ఏదో ఒకే డైరెక్షన్ లో వెళ్ళగలదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ నెక్స్ట్, the number of electric lines of force is directly proportional to charge. అంటే ఏంటంటే, ఒకవేళ సపోజ్ నీ దగ్గర 2 కూలుంబ్ చార్జ్, ఇక్కడ నుంచి 2 లైన్స్ వచ్చాయనుకో, 3 కూలుంబ్ చార్జ్ అయితే 3 లైన్స్ వస్తాయని అర్థం అంతే. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కి మీనింగ్ అది. అంటే ఎగ్జాక్ట్లీ 2 వస్తాయని కాదు. అంటే ఒక పాయింట్, ఇప్పుడు ఒక చిన్న బాక్స్ ఉంది, సీక్రెట్ బాక్స్, అందులోంచి 4 లైన్స్ వచ్చాయి, ఓకేనా. అందులో చార్జ్ క్యూ అనుకో. నెక్స్ట్ దాంట్లో నుంచి 2 లైన్స్ వచ్చాయనుకో, అందులో చార్జ్ Q/2 అని అర్థం. ఎందుకంటే క్యూ వల్ల 4 లైన్స్ వస్తే Q/2 వల్ల ఎన్ని రావాలి? హాఫ్ రావాలి. అది మీనింగ్ అనమాట దానికి. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ అంటే చార్జ్ ఎంత ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా అన్ని ఎక్కువ ఉంటాయి అని అర్థం చేసుకోవడానికి ఆ పాయింట్. ఎస్ మా? ఓకే. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఈజ్ మోర్ నియర్ ద చార్జ్ దాన్ అవే. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చార్జ్ ఉంది, దీనివల్ల ఎలక్ట్రిక్ పాజిటివ్ చార్జ్ అనుకో, ఇది పాజిటివ్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. దగ్గరగా ఈ పాయింట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, ఈ ఈజ్ మోర్. సో అదే పాయింట్ ఎలా రాశాను నేను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఈజ్ మోర్ నియర్ ద చార్జ్ దాన్ అవే. దూరం వెళ్ళే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ తగ్గిపోతుంది. సార్ ఎలక్ట్రిక్ లైన్స్ పాజిటివ్ చార్జ్ కి అవే ఎందుకు ఉంటాయి సార్? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అదే. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాజిటివ్ చార్జ్ కి అవే ఎందుకు ఉంటాయంటే, చూడు నాన్న, మళ్ళీ క్వశ్చన్ అడిగావు చూడు, ఇది పాజిటివ్. ఇక్కడ నీకు ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ కావాలంటే ఏం పెడతావు? Q0 పెడతావు.
ఆ క్యూ నాట్ని వీడు ఏం చేస్తాడు, రిపల్ చేస్తాడు. అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుందా లేదా? ఇక్కడ క్యూ నాట్ పెడితే పాజిటివ్ ఏం చేస్తుంది, మళ్ళీ రిపల్ చేస్తుంది. అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుందిగా. అదే ఇక్కడ క్యూ నాట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్ ఎలా వస్తుంది మనకి, క్యూ నాట్ పెట్టడం వల్ల వస్తుంది. ఇక్కడ క్యూ నాట్ పెట్టావు, ఇప్పుడు ఏం చేస్తాడు, రిపల్ చేస్తాడు. ఇప్పుడు ఇది ఏంటి, లైనే కదా, లైన్ ఆఫ్ ఫోర్సే కదా. ఆ ఫోర్స్ అర్థమైందమ్మా? ఏ డైరెక్షన్ లో ఈ ప్లస్ క్యూ నాట్ వెళ్ళిపోద్దో లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే అదే. లైన్ ఆఫ్ ఫోర్స్, లైన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ద డైరెక్షన్ along which plus q naught moves. Plus q naught అంటే plus 1 coulomb moves. Okay na? Right. Sophia. Okay, right, no problem. రామ్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి కెమిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? త్వరలో స్టార్ట్ చేస్తారు. జరా ల్యాప్టాప్ का चार्जिंग ऑन कर सोफिया. One minute Nana, I'll be back soon. Yeah, thank you for keeping you awake. There was slight disturbance here. There was slight disturbance here. వాయిస్ చెక్ చేసుకుంటున్నాం. ఓకే రైట్. సరే, ఏ పాయింట్ డిస్కస్ చేసాం మనం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ is more near the charge than away. ఇంకా the intensity of electric field, if the intensity of electric field is same everywhere in both magnitude and direction, then it is called uniform electric field. So uniform electric field అంటే ఏంటంటే at every point the intensity of electric field is same in both magnitude and direction. ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్ అని చెప్పడానికి ఏం చేస్తాం మనం అంటే ఈ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, ప్యారలల్ లైన్స్ తో ఇండికేట్ చేస్తాం. సో యాక్చువల్లీ ప్యారలల్ లైన్స్ ఇండికేట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి, ఆల్మోస్ట్ టైం అయిపోయింది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి సెట్ చేద్దాం. So the electric field at 30, due to a charge of -8 Newton. చూద్దామా ఇంకా ఎగ్జాంపుల్స్? ఇంకా చూద్దాం. ఫస్ట్ అయితే ఇది చేద్దామా? ఒకవేళ ఇది వస్తే మీరు కూడా సాల్వ్ చేస్తూ ఉండండి. The electric field at 30 centimeter, 30 centimeter due to a charge. చూడండి, ఇది 30, 30. ఈ పాయింట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. -8 నానో కులూమ్ అన్నది. నానో కులూమ్ అంటే ఎంతో తెలుసా? 10⁻⁹ కులూమ్. ఆరిజిన్ దగ్గర -8 నానో కులూమ్ ఉందంట. దానివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి.
ఇప్పుడు ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రాబ్లం చేసేటప్పుడు పాయింట్ వినండి, ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో ఫస్ట్ ఈ పాయింట్కి ఆ పాయింట్కి లైన్ డ్రా చేయాలి. అంటే ఛార్జ్ నుంచి ఈ పాయింట్కి లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పాయింట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి కాబట్టి ఇక్కడ +1 కులూమ్ పెడతావు. +1 కులూమ్ ఎందుకు పెడతావు? డైరెక్షన్ కనుక్కోవడానికి +1 కులూమ్ పెట్టినప్పుడు ఏమైందంటే ఈ 8 న్యూటన్ అనేది వాటిని అట్రాక్ట్ చేసింది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఇలా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇలా ఉంటుంది. అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది అది. ఫస్ట్ అయితే ఈ యాంగిల్ ఎంతో మనం కనుక్కుందాం. ఇది 45 డిగ్రీస్. సరే ఎలా చెప్తారు 45 డిగ్రీస్? వెరీ సింపుల్. 30, 30 అంటే ఇది 30 కదా. అప్పుడు 45 డిగ్రీస్ అనేది ఆ యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ ఒక్కసారి వచ్చేసిన తర్వాత మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు వెక్టర్ ఫామ్లో ఎలా రాస్తాం మనం? E బార్ ఇజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r² లా కాకుండా Q/r³ ఇంటూ R బార్ అని రాస్తాం. అవునా కదా? సో ఈ R బార్ అనేది ఏంటి? అ వెక్టర్ అలాంగ్ దిస్ డైరెక్షన్. సో జనరల్గా ఇది ఎలా అంటే 1/4πε0 Q/r² అనేది ఫార్ములా అన్న, కానీ దేంతో మల్టిప్లై చేయాలి? R బార్ బై ఆర్తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే యూనిట్ వెక్టర్ వల్ల డైరెక్షన్ వస్తుంది కాబట్టి. ఓకేనా? ముందైతే మనం R బార్ బై ఆర్ కనుక్కుందాం. R బార్ ఏంటంటే xi ప్లస్ yj రాయాలి కదా. సో ఇక్కడ xi ప్లస్ yj పాయింట్ వల్ల వెక్టర్ చూసారా, వెక్టర్ అనేది అప్లికేషన్ వచ్చేసింది ఇక్కడ. సో R బార్ ఇజ్ ఈక్వల్ టు x అంటే 30 ఇంటూ ఐ క్యాప్లో -i రాయాలి. ఎందుకు -i రాయాలంటే ఈ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్లో కదా, థర్డ్ క్వాడ్రంట్లో x నెగిటివే y కూడా నెగిటివే కాబట్టి యూ గాట్ ఆప్షన్ సి. చూద్దాం. మహేంద్ర ఐ క్యాప్ ప్లస్ 30 ఇంటూ -j క్యాప్. అప్పుడు ఇది ఏమైందంటే -30 ఇంటూ కంపల్సరీ మైనస్ అయితే రావాలి, ఆప్షన్ 1లో కానీ 3లో కానీ ఉంటుంది, ఇంటూ ఐ క్యాప్ ప్లస్ j క్యాప్. అయితే ఇది R బార్, కానీ మనకు కావాల్సింది ఏంటి? R బార్ బై ఆర్ కదా, దాని మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై చేయాలి. సో -30 ఇంటూ ఐ ప్లస్ j డివైడెడ్ బై దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 30 ఇంటూ ఐ ప్లస్ జేకి మ్యాగ్నిట్యూడ్ √2. సో 30 క్యాన్సిల్. అంటే సింపుల్గా ఆ యూనిట్ వెక్టర్ R బార్ బై ఆర్ ఎంత అంటే -i ప్లస్ j బై √2. అంటే వచ్చిన ఆన్సర్కి i ప్లస్ j బై √2 మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? మ్యాగ్నిట్యూడ్ 1/4πε0 అంటే 9 × 10⁹. Q అంటే 8 9 కూలుంబ్ కాబట్టి 8 × 10⁻⁹ డివైడెడ్ బై r². అంటే r అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత? అది 30√2 కదా. సో దాన్ని స్క్వేర్ చేద్దాం. 30√2 చేస్తే 900 × 2 వస్తుంది. అయితే 900 × 2 వస్తుంది కరెక్టే, కానీ అది సెంటీమీటర్లో ఉంది కాబట్టి 10⁻⁴తో కూడా మల్టిప్లై చేయాలి. వచ్చింది, చాలా మందికి ఆన్సర్ వచ్చింది. సో ఈ 9 క్యాన్సిల్ నాన్న, 10⁻9 -9 కూడా క్యాన్సిల్. సో ఏం మిగులుతుందంటే 800/2 అంటే 400. కానీ ఇది ఆన్సర్ కాదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్లో అంటే 400ని దేంతో మల్టిప్లై చేయాలి? -i ప్లస్ j బై √2. వెరీ గుడ్. ఎవరో ఆన్సర్ ఇచ్చారు, మహేంద్ర, వెరీ నైస్ ఆన్సర్. ఇలా అంటే -200√2 ఇంటూ ఐ క్యాప్ ప్లస్ j క్యాప్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకేనా? ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చేస్తారా మీరు? మహేంద్ర, వెరీ నైస్ ఆన్సర్. ఓకే, చూడండి క్వశ్చన్ చూడండి.
A proton and an alpha particle starts from rest in uniform electric field. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇలా ఉంటుంది, ఏదో ఒక డైరెక్షన్లో ప్యారలల్ లైన్స్ ఉంటుంది. సపోజ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ప్రతి పాయింట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఈ అనే కదా అర్థం, దాని మీనింగ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద రేషియో ఆఫ్ ద ఫ్లైట్స్ ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ ద ఫీల్డ్. ఇప్పుడు ప్రోటాన్ అంటే ప్లస్ 1.6 ఇంటూ 10⁻⁻19 కులుమ్ దాని ఛార్జ్, ఇది ప్రోటాన్ ఛార్జ్. అదే ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ ఏమవుతుందంటే, ఆల్ఫా పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియస్ ఆఫ్ హీలియం. న్యూక్లియస్ ఆఫ్ హీలియం అంటే He+2 అనమాట. సో దాని ఛార్జ్ ఎంత అవుతుందంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కాబట్టి 2p+ అని కూడా ఛార్జ్ రాసుకోవచ్చు దాన్ని. అంటే ప్లస్ అంటే దాని ఛార్జ్, దీని ఛార్జ్ Q అనుకుంటే దీని ఛార్జ్ 2Q అవుతుంది, ఎందుకంటే ఇది 3.2 కదా ఇంటూ 10⁻⁻19 కాబట్టి 2Q అవుతుంది దీని ఛార్జ్. అయితే దీని మాస్ M అనుకుంటే దీని మాస్ మాత్రం 2 ప్రోటాన్స్ ప్లస్ 2 న్యూట్రాన్స్ కాబట్టి న్యూట్రాన్కి ఛార్జ్ ఉండదు, కాబట్టి ఇది ఏమవుతుందంటే 4m అవుతుంది. ప్రోటాన్ న్యూట్రాన్ ఆల్మోస్ట్ మాస్ సేమ్ అనుకుంటే ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి 4m అవుతుంది. అంటే దీని మాస్ M, దీని మాస్ 4m. సార్ మాస్తో సంబంధం ఉందా? ఉంది, నేను చెప్తాను చూడండి. రెండింటి మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లోనే ఉంది. ఆ రెండింటి మీద ఫోర్స్, హౌ డూ యూ ఫైండ్ అవుట్ ఫోర్స్? ఇందాక మనం E అంటే ఎలా రాసాం నాన్న? F/Q అని రాసాం కదా. E అంటే F/Q అని రాసాం కాబట్టి F = ఏం రాసుకోవచ్చు? EQ అని రాసుకోవచ్చా? ఎస్. సో F = EQ. సో రెండిట్లో E సేమ్, కానీ F = MA కూడా. MA = EQ. అంటే యాక్సలరేషన్ ఆఫ్ బోత్ ద పార్టికల్స్ ఏమవుతుందంటే, అంటే యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ అనేది EQ/m అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దిస్ ఈస్ ది యాక్సలరేషన్ ఆఫ్ అ పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. Acceleration of the particle in electric field. Okay now? So A = EQ/m. ఇప్పుడు ఇది చూడండి, దీని యాక్సలరేషన్ వాడు ఏమడిగాడు? ద రేషియో ఆఫ్ ద టైమ్స్ టు ఫ్లైట్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్. S = ut + ½ at². లో U రెస్ట్లో ఉంది అనుకున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు కాబట్టి ½ at². అది అసలు యూజ్ చేయవచ్చా ఇది అంటే బ్రహ్మాండంగా యూజ్ చేసుకో, ఎందుకంటే A కాన్స్టెంట్ కదా. అప్పుడు ద రేషియో ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే, ఇందులో నుంచి T వాల్యూ 2s/a √, కాబట్టి అదే రాస్తాను చూడండి. √2s/a S1/a1 ఈజ్ టు, ఎవరైనా ఆన్సర్ చేశారా? చేయలేదా ఇంకా? √2s2/a2. దిస్ ఈస్ T1 is to T2. అయితే సేమ్ డిస్టెన్స్కి టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ రేషియో అడిగాడు కాబట్టి డిస్టెన్స్ సేమ్ అనుకుంటే SS క్యాన్సిల్ అవుతుంది. సో 1/√a1 is to 1/√a2. A అంటే ఎంత? EQ/m కదా. సో E కూడా సేమ్, ఇన్ఫ్యాక్ట్ E కూడా సేమ్. ఇప్పుడు Q/m అంటే A ప్లేస్లో Q/m అని రాస్తే సరిపోతుంది. సో √Q/m రాస్తే ఇది m/q అవుతుంది ఫస్ట్ది, ఎందుకంటే ఛార్జ్ మాస్ M, ఛార్జ్ Q ఈజ్ టు, ఇక్కడ ఏమవుతుందంటే √m అంటే 4m రాసుకోవాలి, Q ప్లేస్లో 2Q రాసుకోవాలి. 1/√2 కరెక్ట్. m/q క్యాన్సిల్, 2 1s 2 2s 4. సో 1 is to √2. కరెక్ట్. అందమైందా? పాయింట్ అర్థమైందా గోపి? ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. అంటే ఈ క్లాస్లో ఇంకా ఉన్నాయి చాలా, చేద్దాం మరి, ఈరోజు చేసేద్దాం. ఏమైంది? ఎస్, యాక్టివ్గా చేస్తున్నారు మీరు. సో ఇన్ ఎ రెగ్యులర్ హెక్సగాన్ ఈచ్ కార్నర్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ r from the center. Identical charges each of magnitude are placed at 5 corners. ఇది రెగ్యులర్ హెక్సగాన్.
ఇక్కడ ప్రతి కార్నర్ దగ్గర ప్రతి కార్నర్ దగ్గర చార్జ్ ఉంది. 5 కార్నర్స్ దగ్గరే పెట్టారు. ద ఫీల్డ్ ఎట్ ద సెంటర్లో ఫీల్డ్ కావాలి. ఈ సెంటర్ని సమ్ ఓ అనుకుందాం నాన్న, ఓ అనే పాయింట్ అనుకుందాం. ఇక్కడ ఫీల్డ్ కావాలి. సో ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ సెంటర్లో నువ్వు చార్జ్ పెట్టినప్పుడు ఇక్కడ Q0 పెడతావు, నువ్వు +1 కూలుంబ్ పెడతావు. అప్పుడు ఈ Q ఏం చేస్తుంది అంటే నాన్న, ఈ Q వీడిని ఈ డైరెక్షన్లో రిపల్ చేస్తుంది. ముందైతే ఈ లైన్స్ జాయిన్ చేసేద్దాం. ఇది చూడండి, ఈ సెంటర్లో ఉన్న వాడిని ఈ Q ఈ డైరెక్షన్లో రిపల్ చేస్తే ఈ Q ఈ డైరెక్షన్లో రిపల్ చేస్తాయి. ఈ Q ఇలా రిపల్ చేస్తే ఈ Q ఇలా రిపల్ చేస్తుంది. ఈ Q ఏమో ఇలా రిపల్ చేస్తుంది. ఇక్కడ రిపల్ చేయడానికి ఎవరు లేదు, ఇక్కడ నో వన్. అంటే ఇప్పుడు మీకు పాయింట్ ఏం అర్థం కావాలంటే, ఒకవేళ అన్ని చార్జెస్ 6 పెట్టేసి ఉంటే సెంటర్లో అది నో ఫోర్స్, కానీ ఓన్లీ 5 చార్జెస్ పెడితే ఏమవుతుందంటే ఈ Q వల్ల ఉన్న డైరెక్షన్ ఈ Q వల్ల డైరెక్షన్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 2 Qలు కూడా క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 4 ఫోర్సెస్ గెట్ క్యాన్సిల్డ్. 0 రాదు. నువ్వు చదవలేదు సరిగ్గా. 5 కార్నర్స్ దగ్గరే పెట్టాడు, 6 దగ్గర పెట్టలే. 5 కార్నర్స్ దగ్గరే పెట్టాడు. 6 దగ్గర పెట్టినట్టయితే క్యాన్సిల్ అయ్యేది. 5లో పెట్టాడు కాబట్టి ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు ఇది ఒకటి మిగిలిపోయింది, ఈ డిస్టెన్స్ R. దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఎంత అంటే సింపుల్, 1/4πε0 ఇంటూ Q/R². అయితే చాలా టెక్స్ట్ బుక్స్లో చాలా బుక్స్లో 1/4πε అని Kతో రాస్తారు నాన్న. అప్పుడు ఇది ఏమవుతుందంటే KQ/R² అవుతుంది. అంటే ఆప్షన్ 1 ఈజ్ ది ఆన్సర్, నాట్ ఆప్షన్ 4. అంతే, చిన్న మిస్టేక్ అంతే. ఓకే కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. Okay, next 2 point charges Q1 and Q2. ఇదేంటి ఇవ్వలేదు, ఇది ఇక్కడ చార్జ్ ఇవ్వలేదు కదా. 2 point charges Q1 is equal to, ఇక్కడ ఏముందో క్వశ్చన్లో ఏం లేదు. Q1 is equal to 1 coulomb, Q2 is equal to -1. ఏంటో చూద్దాం. ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఎట్ పాయింట్ A, B. ఇందాక చేసిన మూడలేదు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ నాన్న, ఇక్కడ చార్జ్ ఏంటో పడలేదు, అది +1 -1 తెలియదు మనకి. ఏదో ఒకటి పెట్టి చేద్దాం అంటావా? రైట్. Q1 దగ్గర ఏం పెడదాం అంటే -1 కూలుంబ్ పెడదాం, అండ్ ఇక్కడ +1 కూలుంబ్ పెడదాం. ఇక్కడ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే -1 అట్రాక్ట్ చేస్తుంది, +1 రిపల్ చేస్తుంది. అయితే తప్పు. ఇది +2 పెట్టేద్దాం, లేకపోతే ఇది కూడా +1 పెడదాం. ఈజీ అవుతుంది కదా. ఇలా రిపల్ చేస్తుంది. అయితే ఈ ఫోర్స్ వచ్చేసి F, ఈ ఫోర్స్ కూడా F. AB రెండు వేరు కదా. AB రెండు వేరు అయినప్పుడు F ఉండదు. మరి ఇది F1 అనుకో, ఇది F2 అనుకో. రెండు 1 పెట్టేశాను నాన్న, రెండు 1 పెట్టేశాను. అప్పుడు F1 వాల్యూ ఏమవుద్దంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి B డిస్టెన్స్ ఎంత, 1 సెంటీమీటర్ అన్నారు కాబట్టి 1 అవుతుంది ఇది. సో F1 is equal to K into 1/1². అన్ని అంటే యూనిట్స్ రాయట్లేదు, ఎందుకంటే రేషియోనే కావాలి కాబట్టి. సో F2 is equal to ఏమవుతుందంటే K into 1 into A వాల్యూ 2 కాబట్టి ఇది 2². ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నేను అక్కడ కూడా +1 పెట్టాను, ఇక్కడ కూడా +1 పెట్టి డిస్టెన్సెస్ మాత్రం సేమ్ కాదు, వేరు ఇచ్చాడు.
ఇది బి ఇచ్చాడు కాబట్టి బి వాల్యూ 1 సెంటీమీటర్, ఇది ఏ వాల్యూ 2. సార్ సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేషియో ఒకటే అడిగారు కాబట్టి. సో ఇప్పుడు చూడండి అన్న, ఈ డైరెక్షన్లో F2 ఉన్నాడు, F2, అండ్ ఈ డైరెక్షన్లో F1 ఉన్నాడు. చూస్తే రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇది F1. ఈ యాంగిల్ థీటా అనుకుందాం. సో వెరీ సింపుల్, మనకు తెలిసింది ఏంటంటే tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఆపోజిట్ F1 ఉంటాడు, అడ్జసెంట్ F2 ఉంటాడు. సో F1 అంటే 1 k by 1 స్క్వేర్, అంటే k by 1. F2 అంటే 4 by k. సో k క్యాన్సిల్ అయిపోతుంది, అంటే tan theta ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. సో tan theta అంటే ఈ ఆప్షన్ కూడా ఉంది కదా. సో అంటే ఐ థింక్ నేను చేసింది కరెక్టే అనమాట. సో ఎస్, ది ఆన్సర్ ఈజ్ 4. ఓకేనమ్మా? So 4 is the answer. Now, last but not the least, the best, in fact. So ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇట్స్ అ ఛాలెంజింగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే అంత ఈజీ కాదు ఈ క్వశ్చన్, టైం పడుతుంది చేయడానికి. A particle of mass 1 kg carrying 0.01 coulomb is at rest on inclined plane 30 degrees. ఇది 30 degrees అంట. And what is the mass of particle? Mass of particle is 1 kg. అమ్మో, పెద్ద పార్టికల్ ఇది. And what is the charge of particle? 10 power minus 2 coulombs. Is on a rest and inclined plane of inclination 30 degrees. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. And we know that gravitational force will be in this direction. దీనికి ఆప్షన్ చెప్తారా? నేను ఒక 10 seconds టైం ఇస్తాను, ఆప్షన్ గెస్ చేయండి. ఇక్కడేమో ఫ్రిక్షన్ ఉంటుంది. మనకి ఎప్పుడు తెలిసింది మెకానిక్స్ క్వశ్చన్, యాక్చువల్లీ ఫ్రిక్షన్ అంటే మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడుగుతున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అని. ఐ థింక్ ఇక్కడ చేయలేం మనం, ఇది కూడా 30 degrees. నేనైతే రిజాల్వ్ చేస్తాను దీని ముందు. చూడండి, ఇది F. ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, దీని చార్జ్ Q అయినప్పుడు దీని మీద ఫోర్స్ ఎంత అంటే EQ నన్న. EQ డౌన్వర్డ్ డైరెక్షన్లో mg ఉంది. దీన్ని రిజాల్వ్ చేస్తే ఈ యాంగిల్ 30 degrees కాబట్టి ఇంకోటి నార్మల్ ఫోర్స్ కూడా ఉంది ఇలా. అప్పుడు ఇదేమో n, ఇది కూడా యాంగిల్ 30, ఇది n cos 30 degrees. ఇకేమో n sin 30 degrees. ఈ డైరెక్షన్లో స్మాల్ f ఫ్రిక్షనల్ ఫోర్స్ cos 30 degrees. ఇటు వచ్చేసి f sin 30 degrees. ఏముంది, దీన్ని రిజాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈక్విలిబ్రియంలో ఉంది కదా. రెస్ట్ అంటే ఏంటి మీనింగ్? ఈక్విలిబ్రియం. బ్లాంక్ పేజ్లో చేస్తున్నాను చూడండి. ఈ డైరెక్షన్లో EQ ప్లస్ f cos 30 degrees. ఈ డైరెక్షన్లో n cos 30 ప్లస్ f sin 30.
డౌన్వర్డ్ డైరెక్షన్లో mg ఉంది, ఈ డైరెక్షన్లో n sin 30 ఉంది. సో అది రెస్ట్లో ఉంది, ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఏముంది, హారిజాంటల్ ఫోర్సెస్ వర్టికల్ ఫోర్సెస్ని 0 చేసేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే n cos 30 అంటే √3/2 ఫస్ట్ వర్టికల్ రాస్తున్నాను, ప్లస్ f అంటే ఫ్రిక్షన్, దాన్ని మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ అని రాసుకోవచ్చు, అండ్ sin 30 అంటే 1/2 ఇజ్ ఈక్వల్ టు mg. ఈ ఈక్వేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. n cos 30 అంటే n√3/2 ప్లస్ f అంటే మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్, sin 30 degrees ఎలాగో 1/2 కాబట్టి ఇక్కడ 1/2 రాశాను. ఇక్కడ చేస్తేనేమో n sin 30 అంటే n/2, ఆ మైనస్ f cos 30 తీసుకొస్తే మ్యూ ఇంటూ cos 30 అంటే √3/2 మ్యూ n √3/2 ఇజ్ ఈక్వల్ టు EQ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండింటిని డివైడ్ చేయండి అన్న. డివైడ్ చేస్తే 1/2 చేయండి. ఏమొస్తుంది డివైడ్ చేస్తే అంటే n క్యాన్సిల్ అయిపోతుంది, √3 ప్లస్ మ్యూ మిగులుతుంది, డివైడెడ్ బై 1 మైనస్ మ్యూ √3 అవుతుంది. ఇది ఇజ్ ఈక్వల్ టు mg అంటే మాస్ 1 kg, g వాల్యూ 9.8, డివైడెడ్ బై E అంటే 490 డివైడెడ్ బై √3 ఇంటూ Q అంటే 10⁻². సో సింపుల్గా ఏమవుతుందంటే √3 ప్లస్ మ్యూ డివైడెడ్ బై 1 మైనస్ మ్యూ √3 ఇజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 490 ఇంటూ 10⁻² అంటే ఇది ఎంతనంటే ఇది 9.8 ఇంటూ √3 పైకి వచ్చేస్తుంది, డివైడెడ్ బై 490 ఇంటూ 10⁻² అంటే 4.9, 4.9 1s 4.9 2s అంటే 2√3. సో దేని వాల్యూ 2√3 అండి, 1/√3 వచ్చింది ఆన్సర్. ఇక్కడో తప్పు చేసినట్టున్నావు చూడు, నేను చేసింది ఒక్కసారి అబ్జర్వ్ చేయను అన్న. సో ఏంటి, √3 ప్లస్ మ్యూ బై 1 మైనస్ మ్యూ √3 ఇజ్ ఈక్వల్ టు 2√3. సో బెటర్ we do it here. √3 plus mu by 1 minus mu √3 is equal to 2√3. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే నాన్న, √3 plus mu is equal to 2√3 minus 2√3 into mu √3 అంటే 6 mu. సో టోటల్గా ఇది 7 mu is equal to 2√3 minus √3 అంటే √3. అప్పుడు మ్యూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, మ్యూ వాల్యూ ఎంత వచ్చిందన్న, మ్యూ is equal to √3/7 కదరా. సో ఆప్షన్ 4 is కరెక్ట్ నాన్న. గోపి, ఆప్షన్ 4 is కరెక్ట్. ఓకేనా, నువ్వు ట్రై చేసావు. 1/√2 ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ అది 1/√3 వచ్చింది. సో ఆప్షన్ 4 is కరెక్ట్, √3/7 is కరెక్ట్. సో దట్స్ అబౌట్ ది ఎగ్జాంపుల్ 8. సో ఐ థింక్ ఈ రోజుకి చాలు నాన్న. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మంచిగా అర్థం అనుకున్నా. లాస్ట్లో క్వశ్చన్ బాగుంది అంటున్నారు. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మరి రేపు సండే కాబట్టి మనం రేపు సండే స్పెషల్ క్లాస్ ఉంది. అన్అకాడమీలో స్పెషల్ క్లాస్ JEE అడ్వాన్స్ ప్రాక్టీస్ సెషన్ 1 అని స్టార్ట్ చేస్తున్నాను. పొద్దున్న 9 o'clock ఉంది ఆ క్లాస్, అది అస్సలు మిస్ కావద్దు. డెప్త్లో ఉంటుంది ఆ క్లాస్. అడ్వాన్స్ 27th September రాస్తున్నారు కదా పిల్లలు, వాళ్ళ కోసం ఆ క్లాస్ అది. ఒక 10, 20 లేదా 15 ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చాను. సార్ అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ n sin 30 కోయిన్సైడ్ అవుతుంది కదా సార్? ఫ్రిక్షనల్ ఫోర్స్ n sin 30 కోయిన్సైడ్ ఎక్కడ నాన్న? కాదు కదా. ఎన్కి 2 కాంపౌండ్స్ చేశాను, ఎఫ్కి కూడా 2 కాంపోనెంట్స్ చేశాను. చూడు నువ్వు, ఫ్రిక్షన్ కూడా 2 కాంపోనెంట్స్ చేశాను.
ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు దేనికైనా కాంపోనెంట్స్ చేసుకోవచ్చు. నువ్వు ఒకసారి మళ్ళీ ట్రై చేయి, వస్తుంది, అదే ఆన్సర్ వస్తుంది. సో రేపు ప్రాక్టీస్ సెషన్ 1 ఫర్ జేడబ్ల్యూ అడ్వాన్స్ క్లాస్ ఉంది 9 to 10 ఇన్ అన్అకాడమీ యాప్. అంటే మీరు అన్అకాడమీ వెబ్సైట్లో చూడాలి, అది అన్అకాడమీ సైట్లో చూడాలి. అండ్ ఎస్, అండ్ నెక్స్ట్ మండే వచ్చేసి మనం న్యూటన్స్ లాస్ ఆఫ్, ఈరోజు 7:30 క్లాస్ ఉంటుందో ఉండదో తెలియదు, చూద్దాం, పాసిబిలీ ఉండొచ్చేమో. అండ్ మండే వచ్చేసి మళ్ళీ ఎలక్ట్రోస్టాటిక్స్ 3 o'clock ఉంటుంది, అంటే సేమ్ ఎలక్ట్రోస్టాటిక్స్ 3 మండే. అండ్ ఆ రోజు మళ్ళీ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో చూస్తూ ఉండండి, లర్న్ అందరు నేర్చుకోవడమే మనకు కావాలి. అండ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే ఇప్పటికి తెలీదో వాళ్ళు జాయిన్ అవ్వండి, అప్డేట్స్ ఉంటాయి, ఎప్పుడు క్లాస్ ఉంది లేదు అనేది అప్డేట్ ఇందులోనే ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఉంటుంది. సో జేడబ్ల్యూ తెలుగు లైవ్ అనే ఛానల్ని మీరు అప్డేట్ చేసుకోండి. అండ్ ద బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఇన్ ఇండియా ఆర్ దేర్ ఇన్ అన్అకాడమీ. ఎగ్జాంపుల్ ఇస్ మీ. సో నేనే ఎగ్జాంపుల్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు, నా గురించి నేను చెప్తాను. సో ఎలా అంటే మీరు నా క్లాస్ చూస్తూనే ఉన్నారు, తెలుస్తూనే ఉంది ఎలా జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ DC పాండే సార్ కూడా ఉన్నారు. సో సార్ ఈజ్ ఆథర్ ఆఫ్ మెనీ బుక్స్, సో ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అండ్ DC పాండే సార్, and there are many other educators you can see for different courses. And అన్అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని ప్లే స్టోర్లో కొట్టాలి. ప్లే స్టోర్లో మీరు PUBG అవన్నీ డౌన్లోడ్ చేస్తారు కదా, అలాగే వాట్సాప్ అన్ని డౌన్లోడ్ చేస్తారు. అక్కడ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని కొడితే స్టెప్ 2లో ఇలా వస్తుంది అనమాట, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని కొట్టాలి. ఇన్స్టాల్ చేసేస్తే, మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత యూజింగ్ యువర్ క్రెడెన్షియల్స్, అంటే మీ గూగుల్ మెయిల్ కానీ, మెయిల్ ఐడి కానీ, మీ ఫోన్ నెంబర్ యూస్ చేస్తే అందులోకి లాగిన్ అయిపోతారు. మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ప్లస్ కోర్స్, ఫ్రీ కోర్స్, స్పెషల్ కోర్స్ అని 3 ఉంటాయి. అందులో ప్లస్ కోర్స్లోనే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రీ కోర్స్, స్పెషల్ కోర్స్ అనేది ఓన్లీ ఫ్రీ క్లాసెస్ అనమాట, వాటికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అవన్నీ కవర్ చేయవన్నమాట, కొన్నే కవర్ చేస్తాయి. కాకపోతే రెగ్యులర్ కోర్స్ లాగా ఉండదు, అది కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. కాబట్టి ప్లస్ కోర్స్ తీసుకుంటే డైలీ డే టు డే అన్ని బెనిఫిషన్స్ ఉంటాయి అందులో మీకు ఏది కావాలి, IIT JEE కావాలా లేకపోతే NEET కావాలా, అది కూడా చూస్ చేసుకోవాలి. సో మీరు మెయిన్స్ అడ్వాన్స్ రాస్తే మాత్రం IIT, లేదా బైపీసీ తీసుకుంటే మాత్రం NEET ఉంటుంది. అండ్ తర్వాత గెట్ సబ్స్క్రిప్షన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పేమెంట్ జోన్లోకి వెళ్ళిపోతారు. పేమెంట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం వైజ్గా చూస్ చేసి మీకు ఏది యూజ్ అవుతుందో దాన్ని బట్టే అండి. నేను చెప్పాను, ఎవరు చెప్పారు అని కాకుండా మనకి ఏది యూజ్, దానివల్ల ఎవరికి లాభం అనేది చూసుకోవాలి. సో 24 months తీసుకున్నారు అనుకోండి, తక్కువలో వస్తుంది, ఎక్కువ డ్యూరేషన్ కూడా వస్తుంది. సో 2100 per month, అంటే 21 into 24 చేస్తే ఎంత అవుతుంది? 4 1s 4, 4 2s 8 అండ్ 2 4 ఎంత ఇది? 504. చూసారు కదా, 50,400 వస్తుంది. సో అలా లీస్ట్ ఫర్ 24 months. ఎప్పుడు అంటే మీరు నా కోడ్ యూస్ చేసినప్పుడే, లేకపోతే యాక్చువల్లీ ఇంతకుముందు 1,00,000 ఉండేది, అది ఆ 1,00,000 నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది అది. సో యూజ్ మై కోడ్ Syed S10 ఫర్ అడిషనల్ బెనిఫిట్. డోంట్ ఫర్గెట్, మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు తీసుకునేటప్పుడు కూడా సార్ కోడ్ యూజ్ చేయమని చెప్పండి. అండ్ 12 months కోర్స్ అయితే 34,650, 24 months కోర్స్ అయితే 50,400. 12 months అంటే ఇప్పుడే సెకండ్ ఇయర్లోకి వచ్చిన వాళ్ళకి అది యూజ్ అవుద్ది. 10th నుంచి ఫస్ట్ ఇయర్కి వచ్చి సెకండ్ ఇయర్ రెండు చదవాలంటే మాత్రం 50,400 యూజ్ అవుద్ది. సో పార్ట్స్లో పే చేయండి, డెబిట్ కార్డ్, EMI, UPలో కూడా పే చేసుకోవచ్చు, నో కాస్ట్ EMI కూడా ఉంటుంది. ఓకే కదా? సో బేస్ చేసి మీరు ఏది యూజ్ అనుకుంటారో అది యూజ్ చేసుకోండి. అండ్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ప్లస్ క్లాసెస్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి, దాని తర్వాత ఎడ్యుకేషన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అండ్ ఇంటరాక్షన్ విత్ ఎడ్యుకేటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైవ్ పోల్స్ అండ్ లీడర్ బోర్డ్ ఉంటుంది, అండ్ టెస్ట్ సిరీస్ అండ్ అనాలిసిస్ అండ్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్. ఇవేంటో చూడండి ఒకసారి. లైవ్ క్లాసెస్ అంటే ప్రతిరోజు మీరు లైవ్గా, అంటే మన కాలేజ్లో ఎలా వింటారో క్లాస్ అలాగే లైవ్ క్లాస్ వినొచ్చు. అందులో ఇంటరాక్షన్ కూడా అవ్వచ్చు. సార్ ఏంటి ఆ క్వశ్చన్స్, ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, అలాగే కాకపోతే అక్కడ కొంచెం ఇంకా క్లియర్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ లైవ్ పోల్స్ అండ్ లీడర్ బోర్డ్స్, మనకి క్విజ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అందులో పోలింగ్ ఉంటుంది, సో లీడర్ ఎవరో తెలుస్తుంది. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అంటే ఒక జస్ట్ అంటే 2 క్లాసెస్ అయిపోయిన తర్వాత 3వ క్లాస్లో జస్ట్ డౌట్ క్లియర్ చేయడానికి ఒక సెషన్ ఉంటుంది అనమాట. సో అవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సో JEE తెలుగుని మీరు లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి.
అండ్ లైక్ అండ్ షేర్. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ముందు, అండ్ ఎస్ అండ్ షేర్ కూడా చేయండి, ఓకేనా? అండ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ మై కోడ్ సయ్యద్ S10. ఇంకా 9th 10th 11th 12th వాళ్ళకు కూడా ఉందన్నమాట. సో వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పండి. JEE తెలుగులో కూడా ఉంది, తెలుగులో కూడా వినొచ్చు అనేది చాలా మందికి తెలియదు. సో మీరే చెప్పాలి వాళ్ళకి. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ మై కోడ్. మై కోడ్ ఈజ్ వాట్ సయ్యద్ S10 ఫర్ టు గెట్ 10% ఆఫ్, ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పేషెన్స్ అండ్ లిజనింగ్ ది క్లాస్. సో ఈవినింగ్ కానీ లేదా రేపు అయితే మార్నింగ్ 9 o'clockకి క్లాస్ మిస్ చేయొద్దు, ఓకే? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.